నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పవార్ రామారావు పటేల్ నివాసంలో ఆశా వర్కర్లు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం వినతి పత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వారికి వేతనాల పెంపుతో పాటు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీన ఆశా వర్కర్లకు జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. ఏదైతే గత ప్రభుత్వంలో ప్రతి నెల 25 తారీఖు నుంచి 1వ తారీఖు వరకు వాళ్ళ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు జీతాలు ఇస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఆశా వర్కర్స్ అందరూ స్ట్రైక్ మీద పోయినప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. నేను 18,000 నాకు ముఖ్యమంత్రిగా చేయండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,000 శాలరీ చేస్తా అని బూత్ మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారికి కొత్త సిగ్గుచేటు ఉండాలి. ఎందుకంటే ఆశా వర్కర్స్ అనేది ఎట్టి చాకరీ చేస్తున్నారు. ప్రతి విలేజ్ ఏ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు 4-5 వేల జీతాలకు విలేజ్ లో డెలివరీ కేసెస్ అనుకోండి, ట్యాబ్లెట్స్ అనుకోండి, అన్ని విధాలుగా వీళ్ళు మన జనగణన అనుకోండి, అన్ని విధాలుగా వీళ్ళు ప్రభుత్వంకు సపోర్ట్ చేస్తూ